మన రాజమండ్రిలో ఈ సమ్మర్కి అయితే ఎగ్జిబిషన్ పెట్టేశారండి. మీకు తెలుసా? మేమైతే చాలా లేట్‌గానే వెళ్ళాము. ఎప్పుడూ అయితే స్టార్టింగ్‌లోనే వెళ్తూ ఉంటాము. గునా కేవ్స్ అనే ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. ఒకసారి మీరు కూడా ఎళ్లి విజిట్ చేయండి. చాలా బావుంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మా వాడైతే వీడియోస్‌లో చూసైతే ఇంకా వెళ్దామని ఒకటే ఏడుపు. ఇంకా మేమైతే వెళ్ళలేదండి. వాళ్ళ అక్క వాళ్ళతో కలిసి వాళ్ళ డాడీ తీసుకెళ్లారు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అయితే ఎంట్రన్స్ నుంచే చూసారా ఎలా ఉన్నాయో యానిమల్స్. అక్కడికైతే వెళ్ళిన తర్వాత ఒక సౌండ్స్ అయితే వచ్చాయంటండి. ఇంకా ఆ సౌండ్స్ చూసి మా వాడు ఒకటే ఏడుపంట ఇంక వెళ్ళిపోదామని. వాడికి వచ్చినంత హ్యాపీనెస్ అయితే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే లేదండి. ఇంకా ఒకటే ఏడుపు. ఇంకా వాళ్ళ అక్క వాళ్ళు ఏదో ఒకటి చెప్పి అయితే ఇంకా అలా లోపలికి తీసుకెళ్తూ ఉన్నారు. ఒకసారి మీ పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళండి. వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మన రాజమండ్రిలో అయితే ప్రతిసారి ఏదో ఒక ఎగ్జిబిషన్ పెడుతూనే ఉంటారండి. పిల్లలకైతే బాగుంటుంది అసలు. ఇక్కడ రకరకాల యానిమల్స్ అయితే పెట్టారండి. ఇంకా అందరూ ఫొటోస్ కూడా అయితే తీసుకుంటూ ఉన్నారు. మా వాడైతే ఇంకా అలా వెనక్కి చూస్తూనే వెళ్తున్నాడు. చాలా భయమండి వాడికి అయితే. ఇంటి దగ్గర మాత్రం కబుర్లు అయితే చెప్తాడు. నేనేం భయపడను అంటాడు. కానీ అవి చూసేసరికి ఒకటే ఏడుపు. చూసారా పెంగ్విన్స్ని కూడా పెట్టారు. ఇంకా అందరూ అయితే ఫొటోస్ అయితే తీసుకుంటున్నారండి. లాస్ట్ టైం అయితే జలకన్య ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి. ఇయర్ అయితే గునా కేవ్స్. చాలా బాగా అయితే ఉందండి. ఇంకా అలా అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నారు. చూసారా ఫ్లవర్స్తో మళ్ళీ ఎంత బాగున్నాయో. ఫొటోస్కి అయితే చాలా బాగుంది. ఇంకా మా వాడైతే ఇంక లోపలికి వెళ్ళిన తర్వాత ఇదైతే ఎక్కుతానన్నాడంటండి కారు. ఇప్పుడైతే కొంచెం నవ్వైతే వచ్చింది. ఇప్పటి వరకు అయితే ఏడుపు మొహమే పెట్టాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.